విశాఖ ఉత్తరం నియోజకవర్గం జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జేడి లక్ష్మీనారాయణ గారు సీతమ్మధార పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో అభిమానులతో శ్రేయోభిలాషులతో కలిసి భారీ ఎత్తున ప్రజలకు అభివాదం చేస్తూ కోలాటాలతో మరియు భరతనాట్యంతో పాదయాత్రగా వెళ్లి 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన ఆంధ్రప్రదేశ్లో అనేక విధి విధానాలపై అసెంబ్లీలో ప్రశ్నించడానికి జై భారత్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలందరి మద్దతుతో జై భారత్ పార్టీ ప్రజల నుండి పుట్టుకు వచ్చిందని అన్నారు. మా పార్టీ తరపున సుమారు 100 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా మనకు ప్రత్యేక హోదా రాలేదు, ఇప్పటి వరకు విభజన హామీలు అమలు జరగలేదు, రైల్వే జోన్ రాలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భూ కబ్జాలు, 11 లక్షల కోట్లలో అప్పులు, ఊబిలో ఉన్న రాష్ట్రం, వివిధ సమస్యల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. విశాఖను పట్టిపీడిస్తున్న గంజాయి సమస్య, విచ్చలవిడిగా గంజాయి దొరకడం వలన రాష్ట్ర యువత గంజాయి మత్తుకు అలవాటు పడి యువశక్తి అంతా నిర్వీర్యం అయిపోతుందని అన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి మత్తుకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, పిల్లల తల్లిదండ్రులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. తమ పార్టీ గెలిచిన వెంటనే గంజాయి మీద దృష్టి సారించి గంజాయి విముక్తి ఆంధ్రప్రదేశ్గా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు ప్రజా పరిపాలన చేయడంలో విఫలమై రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, తమ ప్రభుత్వం వస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. కావున ప్రజలందరూ బ్యాటరీ టార్చ్ లైట్ ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తరపున పోటీ చేస్తున్నాం. మన గుంటూరు రాష్ట్రంలో ఎంతో ప్రతిభాపాఠవాలున్న యువతకు తగినన్ని అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి సార్